కేపీరావు ఫోన్. ఆయన సార్ పేరు వెంకటేశ్వర్లు, వాళ్ళ ఫాదరు. సార్ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఇప్పుడు నాకు తెలిసి ఎప్పుడో ఒక 6-7 ఏళ్ల క్రితం 4,000 చిల్లర ప్రోగ్రాంలు చేశారు. ఎలాంటి చాలా చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల్లో కరోనా విషయంలో కూడా చాలా కార్యక్రమం ప్రతిరోజు పేపర్కి వచ్చేది అన్ని కార్యక్రమాలు. అంటే వాళ్ళ నాన్న మీద ఉండే ప్రేమతోనూ అభిమానంతో వాళ్ళ ఫాదరు విద్యా వికాస్ స్కూల్ ఉంది తెలుసా మీకు విద్యానగర్లో. వాళ్ళ నాన్న కూడా ఒక మెంబర్ అనమాట, అంటే పార్ట్నర్. దానికి ఆయనకు వచ్చే డబ్బులు అంటే నెలకి ఇంత వస్తుంది కదా, 5 రూపాయలు 10 రూపాయలు ఆయన పార్ట్నర్షిప్. అది ప్లస్ ఆయన రిటైర్డ్ అయిన తర్వాత సార్ పెన్షన్ వస్తుంది మొన్నటి వరకు. వాళ్ళ మదర్ కూడా ఈ మధ్య ఒక 3 నెలలు అయిందా, 2 ఏళ్ళు. అమ్మ కూడా వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. వాళ్ళు ఉన్న రోజులు పెన్షన్ వస్తుంది కదా, దాంతోనే మొత్తం ఒక్క పైసా కూడా ఇంటికి వాడుకోకుండా స్కూల్లో వచ్చే డబ్బులు అదేవిధంగా పెన్షన్ డబ్బులతో మన సమాజంలో ఎవరికైనా ఇబ్బందులుగా ఉంటే ఆ టైంలో అక్కడికి వెళ్ళిపోయి చూడండి 11,010 మంచి కార్యక్రమాలు చేయడం చాలా చిన్న విషయం కాదు. చేయడానికి అవకాశం వచ్చింది. వాళ్ళ నాన్న మీద ఉండే ప్రేమ అభిమానం, సమాజం మీద మనం ఏదో ఒకటి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని మా లీలామోహన్ ఆయన మామూలుగా విలేకరిగా కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మానేసి విద్యా వికాస్ ఆ స్కూల్లో చూసుకుంటా ఉండి దాంట్లో వచ్చే ఆదాయంతో ఈ కార్యక్రమం జరుపుతున్నారు. దానికోసం ముందుగానే జాగ్రత్త అనమాట. ముందుగానే ఈ హోమియోపతి మార్కెట్ చేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్ రావు. మనకు ముందుగానే మనలో ఆ యొక్క లక్షణాలు రాకుండా ఇవి ప్రివెంట్ అంటే కాపాడుతాయన్నమాట. కాబట్టి వీటితో అనేక కార్యక్రమాలు ఇప్పుడు చెప్పారు కదా, 11,010 కార్యక్రమాలు చేశారంటే అది చాలా గొప్ప విషయం. అది ఒక కార్యక్రమం చిన్న కార్యక్రమం చేయాలంటేనే మనం చాలా బాధపడుతుంటాం. దానికి అనేక రకాలుగా సమకూర్చుకోవాలా, ఆర్థికంగా కానీ వస్తువుల పరంగా కానీ అన్నీ సమకూర్చుకొని వాటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట రాకుండా నిర్వహించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అలాంటి పని మా స్నేహితులైనటువంటి లీలామోహన్ గారు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పై నుంచి కూడా ఆ యొక్క శక్తిని ప్రసాదిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు సాగుతూ గిన్నీస్ బుక్లో కూడా ఇస్తే మేము ఇంకా సంతోషిస్తామని చెప్పి కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి మాకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులకి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంపీ ఫౌండేషన్ అయినటువంటి వాళ్ళ లీలామోహన్ గారికి కూడా నా నమస్కారాలు. ఆయన ఈ స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆయన పాఠశాలలో కూడా విద్యా వికాస్ పాఠశాల కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ అందరి సీజన్లో బయట రావాలంటే కష్టంగా ఉన్నాయి. ఆయన వాళ్ళ తల్లిదండ్రులపైన ఉన్న గౌరవంతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని తిరుగుతూ ఉంటాడు. ఈరోజు ఈ ఊరికి వచ్చారు. రేపు కూడా ఇంకొక గ్రామానికి వెళ్ళి ఆ పాఠశాలలో ఉంది ఇలాంటి కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఆయనకి ఈ యొక్క కార్యక్రమానికి చేసేదానికి ఓపిక ఉత్సాహం ఇచ్చినటువంటి భగవంతుడికి కూడా మనం ధన్యవాదాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మార్చిలోనే ఎండలు అధికంగా ఉంటాయి. మన కనుపూర్తి ఉచ్చారణ జాతర ఇవన్నీ వింటున్నాం. ఆ జాతర వచ్చే టైంలో ఎక్కువ అమ్మవారు పోస్తుంది. 15 రోజులు మన అమ్మవాళ్ళు ఏం చేస్తారంటే వేపాకు పెట్టి పట్టుకుని పెట్టి 15 రోజులు ఇంటికాడే ఉంచుకుంటారు. అలాంటి ఇబ్బందులు రాకుండా అంటే చికెన్ బాక్స్ అనేది రాకుండా ముందస్తుగా ఈ మందులు వాడితే మీకు ఆరోగ్యానికి మంచిది. అవి వాడండి. ఈరోజు మా ఎంపీలో ఫౌండేషన్ పెట్టి 18 ఏళ్ళు అయింది. ఈ 18 ఏళ్ల కాలంలో నా స్నేహితులు అన్నట్టు ప్రతిరోజు ఏదో ఒక ఊళ్ళో కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాను.
కూడా పాడైపోయి కళ్ళకాలు పంపిణీ చేస్తాం. ఇలా రోజు 1-2 చేస్తుంటాము. ఆ విధంగా చేసిన బట్టే 11,010వ కార్యక్రమం ఇది. దీనికి అందరూ మీరు చిన్నవాళ్ళైనా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేయచ్చు. మా కార్యక్రమాన్ని దిగ్విజయం కావాలి. అయితే ఎవరిని ప్రదేశాలు ఆడకుండా నా స్వచ్ఛందంగా నా సొంత డబ్బులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఇదొక స్నేహితుడు, ఇదొక స్నేహితుడు, అదొక మా శిష్యుడు ఉన్నాడు. అందరూ నాతో చదువుకున్న వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళే. అది దానికి మీరు ఏంటంటే దీంట్లో కృషి పట్టుదల అనేది నేర్చుకోవాలి. ఒక ఎయిమ్ అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు. డబ్బులు ఉండాల్సిన అవసరం మైండ్ ఉంది చాలు. మైండ్ని బట్టి మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. వీడు కోటేశ్వరు కాదు, వీడు ఎట్లా గమనం చేసి తెస్తున్నాడని అనుకోవాలి. మనం అనుకుంటే ఏ పనైనా సాధించాలి. మీరు కూడా ఈరోజు మీరు ఏదైనా సాధించాలని ఏం పెట్టుకుంటే సాధించేదానికి మీకు ఆ శోభత దేవుడు ఇస్తాడు. అదేవిధంగా నా తల్లిదండ్రులు ఆ ప్రోత్సాహిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు రాత్రి కలవగలుగుతారు. ప్రతిరోజు అది ఎందుకో ఆ దేవుడు అలా కలగలుగుతున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తాను. రేపు మన కుక్కుపాడు గ్రామంలో మెగా వైద్య శిబిరం ఉంది. సోమవారం మెడికల్ వాళ్ళు వస్తారు, వాసనైకి వాళ్ళు వస్తారు, అదేవిధంగా చెన్నై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు వస్తారు. అందరూ వచ్చి పెద్ద మెగా వైద్య శిబిరం కుక్కుపాడు. రేపు మా ఇంటికాడ బ్లడ్ క్యాంప్ ఉంది. వారం బ్లడ్ క్యాంప్ పెట్టారు. ఈ ఎండల్లో తలసేమియా అనే వ్యాధి ఎక్కువ ఉంది. దానికోసం రక్తం లేక చాలామంది చనిపోతున్నారు. దీన్ని కాపాడేందుకు ప్రతి వారం బ్లడ్ క్యాంప్ పెడతారు. అందుకని మీరు కూడా రేపు పెద్దయ్యాక ఏదో సహకారం చేయాలి, ఏదో సేవ చేయాలి. ఈ రోజు అలవాటు చేసుకోండి. దీన్ని పూర్తిగా తీసుకొని మీరు చేస్తారని ఆశిస్తే ఇప్పుడు ఒక్కొక్కరు వస్తే నా హెడ్ మాస్టర్ గారు మీరు అందరూ బంద్ చేస్తారు. బోర్డు సార్ అందరిని అక్కడే వేసుకోమని చెప్పండి. అందరిని అక్కడే వేసేసుకోవాలి. ప్రేమి అడ్డాలి ఎట్టదా ఫోటో కూడా ఉంది. ఫోటో ఎందుకు వేశారు? ఒక లైన్ తర్వాత ఒక లైన్ కనబడుతుంది సార్. దీన్ని పెట్టి తీసుకోవాలా? ఇంకేం కూడా ఎవరా లే పైకి లే భారీ పక్క నడుపుడు పడుకో పెద్ద పడుకో చూడు వీడియో ఎక్కువది. వీడియో ఫోటో రెండు ఇట్లా కాదు, వీడియో ఎక్కువ కావాలి. వీడియో ఎక్కువ ఉండదు. వీడియో ఆఫ్ చేయాల మార్కుండా నువ్వు కూడా పక్కన అక్కడ పట్టుకొని నవ్వు శ్యామయ్య నమ్ముతారా? శ్యామయ్య ఎంత నీళ్ళు అవుతాడు, పక్క పక్క ముచ్చోడు ఆయన.
ఈ ఫోటో కనపడాలి. వచ్చేయండి. ఆ తర్వాత పెద్దండి. కొట్టుకో పెద్ద ఆయన కొట్టుకోండి. చూడు ఇటు వచ్చాడమ్మా కలతాలు పెట్టుకున్నాను. రామ్మా నీకు లేవు కదా, ఇంకోటి ఉంది బుజ్జమ్మ అంటారు. సరే నువ్వు కొట్టుకోరా. తీసుకో నిన్నే వెతికే. ఓకే రండి, ఇటు కలతాలు పెట్టుకున్నాం. అందరూ రండి. నువ్వు ఇక్కడే ఉన్నావు అయ్యా, నేను ఇక్కడే అక్కడే ఉన్నా. ఉండు, అక్కడే ఉండు. నువ్వు అటు వెళ్ళి మా అద్దాలు పెట్టుకున్నావు కదా అటే. నువ్వు అటు రామ్మా ముందు నువ్వు కూడా పెట్టుకో అద్దాలు. పెద్దమ్మ ముందు నిలబడాలి. ఫోటో తిప్పి మేడ కానీ అందరూ డబ్బాలు ఇటు అనమ్మా. సరే డబ్బాలు మాకు చాలు. థ్యాంక్స్ నా ఫోటో చేశాను. ఇంకెళ్ళు అయ్యి ఆ గుడ్డతో తుడుచుకోండి. మీ చీర బొమ్ముతో తిడవబాకండి, చెమట పడిని బుజ్జమ్మ ఎవరు? ఓకే పెద్ద ఇదిగో అమ్మా మీరు ఉండండి. అయిపోయారా పెద్ద ఇప్పి. హిమ బిందు రామ్మాయి అక్కడే ఉన్నా. ఇల్లు ఏడకపోతావు. ఏం కొడుకల్లో అప్పుడువా ఇట్లా చూడండి. తీయండి 2-3 తీయండి.